అడ్వకేట్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ది హానరబుల్ బ్యామ్సర్ ఇస్ ద ఫౌండర్ వామన్ మిశ్రా గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి రెస్పెక్టెడ్ ఆన్ ద డయాస్ నిజంగా ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే ఉదయం నుంచి మన స్పీకర్స్ రాముడు డాక్టర్ గారు చెప్పినట్టు ఎంత మేధావులు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని, ఆయన ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం నెరవేరుస్తామా? ఒక సందేశం, ఒక లక్ష్యాన్ని మన భారతదేశం ముందు, మన ముందు ఉంచిపోయాడు. మరి ఆ లక్ష్యం కోసం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నారో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మన బ్యాంక్ తీసుకుంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనం అందరం ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగం పూర్తిగా మార్చేస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఈ వేదిక నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, నెక్స్ట్ రాకపోయేటటువంటి ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చేటువంటి శక్తి ఈ ప్రభుత్వాలకు లేవు అని నిజంగా ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇప్పుడున్నటువంటి మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రాజ్యాంగాన్ని ముట్టుకునేటువంటి అర్హత కూడా లేదని నొక్కించి చెబుతున్నాయి. నిజంగా మనం ముఖ్యంగా అడ్వకేట్స్, ఈ దేశంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లాయర్లుగా ప్రముఖ పాత్ర పోషించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నిన్న లేక మొన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మతోన్మాదిని బూటు విసరడానికి ప్రయత్నం చేయగా ఎంత అక్కడున్నటువంటి సీజే గారు ఎంత గౌరవంగా, ఎంత నియమ నిబద్ధతతో, తన ఓపికతోటి సున్నితంగా తిరస్కరించారంటే నిజంగా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ సీజే స్థానంలో వేరే ఒక బ్రాహ్మణు, ఒక అగ్రకులస్తులు అయి ఉంటే ఆ మతోన్మాది ఆ బూటు విసరడానికి ప్రయత్నం చేసేవాడా? ఒక్కసారి ఆలోచించారు. కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ రాజ్యాంగం ఎక్కడ ప్రతి ఒక్కరు, ఏ ప్రభుత్వం వచ్చిందా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఫాలో కావాల్సింది. అంత పకడ్బందీగా, అంత స్పష్టంగా
రాశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు చూస్తున్నాం మన కోర్టులో, ఈరోజు ఈ భారతదేశంలో ఇన్ని కోర్టు హాల్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు, మఫ్షియల్ కోర్టు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద నడుస్తూ ఉన్నాయి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఏ కోర్టు హాల్ అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఎక్కడో మేము మన అదే అనంతపురం జిల్లా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు, అయ్యా ఈ కోర్టు నడుస్తూ ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఫోటో ఎందుకు పెట్టడం మేము క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ జడ్జి దాదాపుగా 12 కోర్టు హాల్లో 18 కోర్టు హాల్లో ఇమ్మీడియట్ గా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పటం పెట్టించాం. ఇది కావాలి. ప్రతి న్యాయవాదులు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదులు కూడా ఈ క్వశ్చన్ నిజంగా ఇదే విషయాన్ని మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టులు కూడా మేము మెసేజ్ పంపించాం. ఒక జడ్జి, ఒక బ్రాహ్మణ్ జడ్జి గారు ఏమన్నారంటే, ఏమయ్యా ఎక్కడన్నా రాజ్యాంగంలో చట్టంలో ఉందా ఫోటో పెట్టాలని క్వశ్చన్ చూడండి. ఎస్, గాంధీ ఫోటో పెట్టాలని రాజ్యాంగం చట్టంలో ఉందా? ఏమండి ఎక్కడుంది? ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు ఫోటో, అంబేద్కర్ ఫోటో పెట్టమని చెప్పారు. ఇది మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక న్యాయవాదిగా. ఎందుకంటే ఏర్పిఎలు మనం కూడా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాది, ప్రతి ఒక్కరూ ఏదైతే ఏ లక్ష్యంతో అయితే మనం స్థాపించారో మరి దాన్ని కూడా మనం అందరము ఫాలో అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే లక్ష్యం కనుగొన్నాం కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని మూమెంట్ని ముందుకు తీసుకెళ్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, డ్యాస్ మీద ఉన్నటువంటి ప్రతి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఇస్తూ జై భీమ్, జై భారత్.